నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొన్న మూడు ముక్కలాట, నేడు మావిగన్. వైసీపీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన సీఎం చంద్రబాబు. అమరావతి అజేయమని వ్యాఖ్య. రాజధాని గ్రామాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. ల్యాండ్ పూలింగ్ అనుమానాలపై రైతులకు నివృత్తి. జగన్ తీరు చూస్తుంటే వైఎస్ మృతిపై అనుమానాలు. మంత్రి అచ్చెన్నాయుడి ఆరోపణలు. బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఎస్పీ వకుల్ జిందాల్. సైబర్ నేరాల నియంత్రణకు ఐక్యంగా పనిచేయాలని సూచన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మొన్న మూడు ముక్కలాట, ఇప్పుడు మావిగన్. రాష్ట్రాన్ని జగన్ ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు. వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అధికారంలో ఉంటే విధ్వంసం, లేకపోతే బెదిరింపులకు పాల్పడటం మాత్రమే వైసీపీకి తెలుసని ధ్వజమెత్తారు. కన్న తల్లిని చెల్లిని రోడ్డెక్కించిన వ్యక్తికి మహిళల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేసిన మహిళలను అప్పటి వైసీపీ ప్రభుత్వం దారుణంగా అవమానించడం తనను కలిచివేసిందన్నారు. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదనుకుంటాం. ఎన్డీఏలో ఉండే వాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక్క పార్టీ, ఇంకో పార్టీ. మొన్న మూడు ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు, సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ ని చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నా మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. సైబర్ నేరాలను జయించడానికి ఐక్యంగా అనే నినాదంతో ఈరోజు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ వకుల్ జిందాల్ బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, వాట్సాప్, ఫేస్బుక్, ఇంపర్సనల్, ఫిషింగ్, ఫేక్ లోన్ యాప్స్, ఓటీపీ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, హనీ ట్రాప్ వంటి సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు తమ కష్టార్జిత డబ్బును కోల్పోతున్న నేపథ్యంలో బ్యాంకులు మరియు పోలీసు శాఖలు కలిసి పనిచేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు ఎస్పీ కొన్ని కీలక సూచనలు చేశారు. సైబర్ మోసాలకు సంబంధించిన అనుమానాస్పద ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని అన్నారు. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే అకౌంట్లను అన్ఫ్రీజ్ చేయాలని తెలిపారు. బాధితులకు 1930 హెల్ప్ లైన్ మరియు cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయడంలో సహాయం చేయాలని తెలిపారు. So many a times, even though we are not able to trace the accused, even though we are not able to trace to whom the bank account belongs to, when the money is frozen, so ఏదైనా cyber crime జరిగినాక 1930 recall చేసినాక, if the money is frozen in some bank account, there is a possibility of getting a court order where the court says that the frozen amount may be returned to the victim. So I think all of you must have received such orders. So I think all of you are familiar with it. But in many cases what happens, those orders are not being honored by the banks. So whenever such court order is coming, so it is aimed at the particular bank and the particular branch. So banks are taking a... రాజధాని గ్రామాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి కర్లపూడి, ఎండ్రాయ్ గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. అమరావతి విస్తరణలో భాగంగా పలు ప్రాజెక్టుల కోసం ఇటీవలే ప్రభుత్వం 2వ విడత ల్యాండ్ పూలింగ్ ను చేపట్టింది. ల్యాండ్ పూలింగ్ పై రైతులకు ఉన్న అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. 2 గ్రామాల్లో 85 ఎకరాల భూమిని రైతులు మంత్రి నారాయణ సమక్షంలో ల్యాండ్ పూలింగ్ కు సిఆర్డీఏకు అందించారు. ఎక్కడైతే యూనిట్లు
రాలేదు. నిన్న కూడా కమిషన్ ఎక్కడైనా రాదు, వచ్చే వాళ్ళు ఫర్దర్ అక్కడే పెట్టండి, పెట్టినట్లు పెట్టొద్దు చెప్పారు. ఇంకొచ్చే అట్లనే వస్తాయి లెక్కల్లో ఇట్లా. కమిషనర్ మయూర్ అశోక్ బాలాజీనగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనుల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల్లో ప్రజలు సంతృప్తి చెందేలా పనితీరు మెరుగుపరుచుకోవాలని, ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రజారోగ్య అధికారులు మరియు సచివాలయ కార్యదర్శుల పనితీరులో ఆశించిన మార్పు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాజీనగర్, రాజీవ్ గృహకల్ప మెయిన్ రోడ్ చెత్త కుప్పలు, డ్రైన్లలో మురుగుపారుదల లేకుండా ఉండడం, సచివాలయ కార్యదర్శులు పిన్ పాయింట్ ప్రోగ్రాం ప్రకారం క్షేత్రస్థాయిలో పనులు చేయించకపోవడం, డివిజన్లో బాధ్యతాయుతంగా పారిశుద్ధ పనులను పర్యవేక్షణ చేయడంలో ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంపై ఇన్స్పెక్టర్ని విధుల నుండి సస్పెండ్, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. వార్డుల వారీగా భవన నిర్మాణ వ్యర్థాలు శనివారం నాటికి క్లియర్ చేయాలన్నారు. బాలాజీనగర్, రాజీవ్ గృహకల్ప వద్ద జరుగుతున్న డ్రైన్ వర్క్ వేగం చేపట్టాలని, నిర్మాణానంతరం వ్యర్థాలను సదరు కాంట్రాక్టరే తొలగించాలని డీఈకి స్పష్టం చేశారు. మొత్తం అయిందా? డ్రెస్సింగ్ అయిందా? నేను చెప్పిన తర్వాత నుంచి అట్లా చేశారు. ఏం చేసింది? ఏం స్టార్ట్ చేశారు? ఎప్పుడు వస్తారండి? లోపలికి పదవి వ్యామోహం తప్ప జగన్కు మరో ఆలోచన లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ మృతిలోనూ జగన్ పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై అప్పట్లో బొత్స మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్రంపై జగన్కు ఎందుకు అంత కక్ష చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కేంద్రం సాయంతో గత 22 నెలలుగా విధ్వంసం అయిన ఏపీని గాడిలో పెట్టేందుకు అన్ని విధాలా కృషి చేస్తుందని అచ్చెన్నాయుడు అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. తరువాత పరిణామాలన్నీ కూడా చూస్తుంటే ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించిన కేంద్రానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. సత్తెనపల్లి పట్టణంలో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ టీడీపీ నాయకులు మల్లితో కలిసి పర్యటించి మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి డంపింగ్ యార్డ్ను రానున్న రోజుల్లో సుందరమైన పార్కుగా అభివృద్ధి చేయనున్నామని పట్టాభిరామ్ మల్లి తెలిపారు. సత్తెనపల్లి డంపింగ్ యార్డ్లో 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందన్నారు. గతంలో బయో మైనింగ్ పేరుతో సత్తెనపల్లి డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు కార్యక్రమంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామన్నారు. 15 కోట్ల వ్యయంతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. రాజుపాలెం, సత్తెనపల్లి రూరల్, నకరికల్లు, ముప్పాళ్ల మండలాల్లో 5.94 కోట్ల వ్యయంతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ఏర్పాటు, ట్రైసైకిళ్లు, డస్ట్బిన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దానిపైన ఈ రోజున విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఏ రకంగా ఆడుదాం ఆంధ్రలో మింగేశారో మరి స్వచ్ఛాంధ్రకు సంబంధించి బయోమైనింగ్ యాక్టివిటీలో కూడా భారీ అవినీతి జరిగినటువంటి సందర్భంలో దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఆ రకమైనటువంటి అవినీతే సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డంప్ యార్డ్లో కూడా జరిగినటువంటి పరిస్థితి. అంటే చెత్తని ఏమాత్రం క్లియర్ చేయకుండా డబ్బులైతే మింగేశారు. గత ప్రభుత్వంలో
మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా దోచుకోవటం మింగటం తప్పితే వేరే ఎజెండానే పెట్టుకోలేదు. మరి ఈ రోజున గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈ చెత్త కుప్పలు ఏమీ కూడా క్లియర్ చేయకుండా ప్రజల కష్టాలని తీర్చకుండా ఆ రకంగా వదిలివేస్తే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 19,000 టన్నుల చెత్తని అతి త్వరలోనే దానికి సంబంధించి ఎస్టిమేట్స్ కూడా సిద్ధం చేయడం జరిగింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి. చంద్రమౌళి నగర్లోని ఆక్స్ఫర్డ్ కాలేజీ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలకు పంపించారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్లు చెక్ చేసిన ఇన్విజిలేటర్ ఫేక్ అని తేల్చడంతో ఎగ్జామ్ హాల్ నుండి విద్యార్థుల్ని పంపించి వేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీశారు. 2 ఏళ్లుగా కష్టపడి చదివినా పరీక్ష రాయలేకపోయామని కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అంటే ఎగ్జామ్లో రాయడానికి హాల్ టికెట్స్ ఏవి ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ వచ్చి పిల్లలు వచ్చి గోల్ చేస్తే ఫేక్ హాల్ టికెట్స్ ఇచ్చి కాలేజీకి సెంట్రల్కి పంపించారు. అక్కడ ఎన్టీఏ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళని బయటికి పంపించేశారు. మీది అసలు రిజిస్టర్డే అవ్వలేదు అనేసి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించారు. వాళ్ళు వచ్చి లబోదిబో అని ఇక్కడ మొరబెట్టుకున్నారు. అందరికీ ఇప్పుడు ఏం చేశారంటే అసలు ఎలిజిబిలిటీ రానియకుండా వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు, కన్ఫర్మేషన్స్ లేవు, అక్నాలజ్మెంట్స్ లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఏమంటారు, మేము బోర్డుతో మాట్లాడతాం, మాకు టైం ఇవ్వండి అంటారు. ఇష్యూ అనేది బోర్డు సైడ్ నుంచి జరుగుంటే బోర్డు రెస్పాండ్ అయ్యిద్ది, ఆల్టర్నేట్ అనేది ఇచ్చింది సార్. ఇష్యూ అనేది ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి జరిగింది, బోర్డుకి దీనికి సంబంధమే లేదు. ఇది ప్యూర్లీ వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు పిల్లలు సఫర్ అవ్వాల్సి వస్తుంది. 2 years వాళ్ళు కోచింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ 1 year వాళ్ళు వేస్ట్ చేసుకోవాలనేసి అంటే ఈవెన్ ఆ సీట్ని వాళ్ళు పర్చేస్ కూడా చేయలేరండి. మళ్ళీ నీట్ అపియర్ అయితేనే వాడు సీట్ కూడా పర్చేస్ చేయగలడు. నేను నా పిల్లల కోసమే కాదు, ప్రతి ఒక్కరి కోసం మాట్లాడుతున్నానండి. వాళ్ళు సింపుల్గా మాకు సోమవారం దాకా టైం ఇవ్వండి, మేము హైకోర్టులో పర్మిషన్ తెస్తాం, స్టే తెస్తాం అనేసానంటే మిస్టేక్ అక్కడ జరుగుంటే మీరు ఎక్కడైనా స్టే తీసుకొస్తే మేము వెయిట్ చేసే హోప్ మాకు ఉంటుంది. మిస్టేక్ మీరు బ్లెండర్ మిస్టేక్ మీరు చేసి మమ్మల్ని వెయిట్ చేయండి అంటే ఎంతవరకు మేము వెయిట్ చేయాలి సార్? సో దీనికి ఒక పరిష్కారం అనేది వచ్చేంతవరకు పేరెంట్స్ అందరం ఇక్కడ మేము. మా పాపని 2 years నుంచి ఆక్స్ఫర్డ్లో చదివిస్తున్నానండి. ఇంటర్మీడియట్ ఐఐటి చదివిస్తున్నాను. మామూలుగా నిన్న మెయిన్స్ ఎగ్జామ్ సెకండ్ టర్మ్ అయితే నిన్న మధ్యాహ్నం ఎన్ఈసీలో నర్సరాపేట దగ్గర ఎన్ఈసీలో పడింది. అక్కడికి వెళ్తే మామూలుగా గేట్ కాడ లోపల పంపించగానే అది ఫేక్ అని తెలిసింది. పాప ఏడుస్తూ కూర్చోంది. తర్వాత వాళ్ళు ఏదో క్రియేట్ చేసి ఒక 1/2 hour ఏదో చేసి పంపించేశారు. ఇక్కడికి వచ్చి ప్రశ్నించడానికి వచ్చాను మేము. వాళ్ళేం రెస్పాన్స్ లేదు. ఉదయం నుంచి చేస్తున్నాం. సమాధానం ఏముంది, మామూలుగా ఎంసెట్లో చూసుకుందాం అని చెప్తున్నారు. కానీ ఎవరో ఎంప్లాయ్ వారికి జరిగిందన్నారు. మేనేజ్మెంట్ మాకేం సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నారు. మాకు అడ్మిట్ కార్డ్స్ ఇచ్చారు. ఎగ్జామ్ ముందు రోజు పెట్టారు ఆయన. మేము అది జిరాక్స్ తీసుకొని వెళ్ళాము ఎగ్జామ్కి. అక్కడికి వెళ్తే మా డీటెయిల్స్ ఏం లేవు. నాతో పాటు ఇంకొక ఇద్దరికి సేమ్ రోల్ నెంబర్ ఉంది. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేము. అసలు మాకు ఆయన అప్లై చేసిన పిల్లలందరి డీటెయిల్స్ అసలు అక్కడ లేవు. డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. మమ్మల్ని అలౌ చేయలే. ఇంకా వేరే రోల్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి డమ్మీ క్రియేట్ చేసి రాయిచ్చారు. మమ్మల్ని 5 ఉన్నాం మేము. ఒకే రోల్ నెంబర్ వచ్చింది. మమ్మల్ని ఎవరు అలౌ చేయలేదు ఎగ్జామ్కి. ఇక్కడ కాలేజ్ వాళ్ళని అడిగితేనే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిన్న మేమందరం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాము. మాకు జనరల్గా మేము ఎప్పుడో ఫెబ్ 18th మేము మెయిన్స్కి అప్లై చేసాము. అప్లై చేసినప్పుడు మాకు తర్వాత కొన్ని రోజుల తర్వాత చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఎగ్జామ్కి ఒక 2 days ముందు మాకు అడ్మిట్ కార్డ్ ఇచ్చారు. అడ్మిట్ కార్డ్ ఇచ్చినప్పుడు కూడా మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళాము. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అది ఫేక్ అని చెప్పేసి అందరికీ సేమ్ రోల్ నెంబర్స్ రావడం, అసలుకి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రావడం అలా వచ్చింది. అందరు ఎగ్జామ్ రాశారు, కానీ మమ్మల్ని ఒక సైడ్ కూర్చోబెట్టారు. మా సెంటర్లోనే ఒక 6-7 members ఉన్నారు. ఇంకా వేరే సెంటర్లో కూడా కొంతమంది ఉన్నారు. ఆయన అప్లై చేసిన వాళ్ళందరికీ, మేము ఆక్స్ఫర్డ్ కాలేజ్ వాళ్ళందరికీ అలా జరిగింది. అండ్ మేము కాలేజ్ ఇంకా మిగతాగా వేరే వాళ్ళు బయట చేపించుకున్న వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వడగాల్పులు వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ అధ్యక్షతన జ్యోతిరావు ఫూలే 200వ జయంతి సన్నాహక సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా జైహో ఫూలే కరపత్రాలను ప్రదర్శిస్తూ జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నినాదాలు చేశారు. వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ ఫూలే ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, సమాజ మార్పు కోసం పోరాడిన మహానుభావుడని చెప్పారు. సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలపై నిర్భయంగా పోరాడి సమానత్వానికి బాటలు వేసిన మహోన్నత నాయకుడు ఫూలే అని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఫూలే జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య లేకపోతే స్వేచ్ఛ లేదు అనే స్పష్టమైన సందేశంతో మార్పునకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఫూలే స్థాపించిన పాఠశాలలు ఒక విద్యా సంస్థ మాత్రమే కాదని సమానత్వానికి మొదటి అడుగని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, రాష్ట్ర భట్రాజు కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటరాజు, గుంటూరు పశ్చిమ పరిశీలకుడు సింహాద్రి కనకాచారి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిరాల గంగాధర్, అడకా శ్రీనివాసరావు, ఉప్పుటూరు పేరయ్య, గట్టి శ్రీనివాస్, తాడిబోయిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఆ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుబ్రహ్మణ్యులకు సంబంధించి విశ్వకర్మ జయంతిని, ఇట్లా శాలివాహనుల అల్లమాంబ గారి జయంతి, ఈ విధంగా ఏంటంటే పండుగలాగా ప్రభుత్వమే చేస్తాం మొట్టమొదటిసారి. గతంలో ఎప్పుడు కూడా లేదు. అదేవిధంగా ఈ రోజున మనకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటు బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఈ సంవత్సరం నుంచి ప్రకటిస్తారు. ఆదరణ కావచ్చు, రుణాలు కావచ్చు. ఈ కార్యక్రమానికి మనం గత ప్రభుత్వం ప్రజలకి ఆ కార్యక్రమాలన్నింటికీ మనతో పాటు మన సహచరుడు ఈరోజు మన మధ్యలో లేరు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీసీ విభాగం ఉపాధ్యక్షుడు శ్రీ కంచెల్ల శ్రీనివాసరావు గారికి ఒక నిమిషం పాటు మనం సందర్భంగా తీసుకుంటున్నాం. వైసీపీ అధినేత జగన్పై ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పటాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. మేము ఈ కంప్లైంట్ ఎందుకు ఇస్తున్నాం? రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఆయన వీకెండ్ కార్యక్రమంలో మహిళల్ని ఉద్దేశించి, మా భార్యలను ఉద్దేశించి, మహిళలు కూడా కాదు, మా భార్యలను ఉద్దేశించి చాలా చెడ్డగా మాట్లాడాడు. మీరు ఇంతకు ముందు విన్నారు, మరొకసారి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులందరినీ పిలిచి మీ భార్యలు కాదు అంటే, అవును మా భార్యలు కాదని భావించి, వారి చెల్లెళ్ళగా భావించి మేము వారికి పెళ్లి సంబంధాలు చూసి పంపిస్తాము, ఆ విధంగా వెన్నెముక లేని నాయకులుగా మమ్మల్ని చిత్రీకరించారు. అంతేకాదు, తలకాయ మీద మెడకాయ మీద తలకాయ లేదని, వెన్నెముక లేదని, ఆ తలకాయలో గుజ్జు లేదని వ్యాఖ్యానించారు. ఇవి చాలా అసభ్యకరమైన, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాంచెస్టర్ రోడ్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ను మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు ప్రారంభించారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈశ్వరరావు అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని స్థాపించారని, అప్పటి నుంచి నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ఎన్ఎస్యుఐ ముందుండి పోరాడుతుందని కరీం తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సుధీర్ బాబు, ఖలీల్, రత్తయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ క్యాంపు పెడతాం. మరి కంటి పరీక్షలు, థైరాయిడ్, షుగరు, బీపీ అనేక పరీక్షలు నిర్వహించి వారు ఉచితంగా సలహాలు ఇచ్చి వారికి కావాల్సిన మందులు కూడా ఏర్పాటు చేశారు. దానికి అసిని మల్టీ స్పెషాలిటీ కంటి హాస్పిటల్లో మందడం వారు దీనికి సారథ్యం వహించి ఈరోజు
పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు, అదేవిధంగా ఒక మంచి ఇందిరాగాంధీ గారి పేరు మీద ఇందిరాగాంధీ గారి ఉచిత మెడికల్ క్యాంప్ని ఈరోజు గుంటూరు నగరంలో సంగడిగుంట ప్రాంతంలో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈసీజీ, రక్త పరీక్షలు, కంటికి సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి ఇలా ఏదైతే ఒక మనిషికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి చికిత్స ఏదైతే ఉందో ఈరోజు ఆ చికిత్సని ఈరోజు ఎన్ఎస్సీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకి, విద్యార్థులకు, యువకులకు మంచి చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ అమరావతి రోడ్లోని హిందూ కళాశాలలో బీసీఏ 3వ సంవత్సరం చదువుతున్న కొమ్మాలపాటి చక్రధర్ టీసీఎస్లో గ్రాడ్యుయేట్ ట్రైనీగా ఎంపికైన సందర్భంగా కళాశాలలో సన్మానం జరిగింది. కార్యక్రమంలో మొదట కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనాడు బీటెక్ విద్యార్థులతో పాటుగా డిగ్రీ విద్యార్థులకు కూడా పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, దానికి తగ్గట్టుగానే తమ కళాశాలలో ఒక ప్లేస్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఆ ప్లేస్మెంట్ విభాగం వారు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. కళాశాల డైరెక్టర్ మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాశాల కంప్యూటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ మంజుశ్రీ మాట్లాడుతూ కంప్యూటర్ విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేస్తూ ఏ విధంగా ఉద్యోగాలు సాధించుకోవాలో ఒక ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇస్తున్నట్లు, దీనివల్ల చక్రధర్ ప్రతిష్టాత్మకమైన టీసీఎస్ సంస్థలో ఎంపిక అవడం తమ కళాశాలకు ఎంతో గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో చక్రధర్ మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని డాక్టర్ మంజుశ్రీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ విభాగం అధ్యాపకులు శిరీష, ఉమాశ్రీ, సాఫ్ట్ స్కిల్ డైరెక్టర్ జాకోబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి తమ కృతజ్ఞతలు తెలిపారు. నేను హిందూ కాలేజ్లో బీసీఏ థర్డ్ ఇయర్ ఫైనల్లో ఉన్నాను. నేను జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా నేను డిగ్రీ చదువుతున్న ఫీలింగ్ నాకు ఎక్కడా అనిపించలేదు. ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అండ్ నాకు ఎక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి డిగ్రీ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఎక్కడా కనిపించలేదు. ఈవెన్ మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ స్టార్టింగ్ దాకా మేము ఆ బ్లాక్లో ఉన్నా కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలాగైతే ట్రైన్ చేస్తారో అలాగే నాకు ట్రైనింగ్ పొందాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చిలకలూరుపేటలో కారు బీభత్సం సృష్టించింది. విజయ బ్యాంక్ సెంటర్లోని ఓ హోటల్లోకి కారు దూసుకువెళ్లింది. దీంతో హోటల్లోని సామగ్రి, ఫర్నిచర్ ధ్వంసమైంది. గంజాయి మత్తులో కారును వేగంగా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన టైంలో కారులో 2 యువకులు, 3 అమ్మాయిలు ఉన్నారు. పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతిని కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో నిర్వహించారు. చండ రాజేశ్వరరావు చిత్రపటానికి మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదలకు భూ హక్కులు కల్పించేందుకు రాజేశ్వరరావు అనేక పోరాటాలు చేశారని నేతలు తెలిపారు. సొంత ఆస్తులను పేదలకు ఇచ్చి విలువలతో కూడిన రాజకీయాలను ఆయన చేశారని గుర్తు చేశారు. కమ్రేడ్ చండ రాజేశ్వరరావు వారు ఉన్నత కుటుంబంలో జన్మించి వారికి వచ్చినటువంటి వచ్చినటువంటి చెల్లాపల్లిలో వారి ఆస్తి ఏదైతే కూడా 400 ఎకరాలని పైసీలకు పేదలందరికీ పంచడమే కాకుండా చెల్లాపల్లి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూములన్నీ కూడా పంచించడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భూ పోరాటాన్ని నిర్వహించి అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి భూ పోరాటం ద్వారా పేదలకి ఇల్లు అట్లాగే దున్నటానికి భూమి కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మరి దేశం అంతా కూడా ఒక తాటి మీద ఉండాలని దానికి సంబంధించి ఈ అనేక రకాలుగా శిక్షణ ఇచ్చి సుశిక్షితులైనటువంటి కమ్యూనిస్ట్ కార్యకర్తలను తయారు చేసిన తనకు వచ్చినటువంటి వాటా ఏదైతే ఉందో సుమారుగా 400 ఎకరాలని ముందుగా పేదలకు పంచిన తర్వాత భూ పోరాటాలు చేసి లక్షలాది ఎకరాలు ఆనాడు
పేదలకు పంచినటువంటి గొప్ప భూపోరాట యోధులు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు. వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపైన, నేడు ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలపైన భారత కమ్యూనిస్టు పార్టీగా ముందుకు పోతామని చెప్పేసి సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నూతనంగా జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్నికైన షేక్ రేష్మాకు అసోసియేషన్ ప్రాంగణంలో ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది షేక్ సుబానీ ముస్లిం న్యాయవాదుల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ ముస్లిం మహిళలు ఇంటికి పరిమితం కాకుండా అనేక రంగాల్లో మహిళలు రాణించాలని కోరారు. ఈ సందర్భంగా రేష్మా మాట్లాడుతూ జడ్జిగా ఎన్నిక కావడానికి ముఖ్యంగా తన తండ్రి, భర్త సహకారంతోనే జడ్జిగా అయ్యానని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కష్టపడి శ్రద్ధతో ఎంత విజయమైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సయ్యద్ బాబు, దాదా కరీం, సురేష్, పట్టాభిరాముడు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. सीधा दिसना नहीं, थोड़ा आगे రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఏకమొత్తంగా చెల్లిస్తే అసలుపై 5% రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జీఎంసీ పన్ను చెల్లింపు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని కమిషనర్ తెలిపారు. ఈఆర్పీ సర్వర్ని అప్డేట్ చేసినట్టు సీడీఎంఏ తెలిపారు. 2025-26 బకాయిలు ఏకమొత్తం చెల్లింపుపై వడ్డీలు 50% రాయితీకి చివరి అవకాశం ఈ నెలాఖరు వరకే గడువు ఉందని తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు క్యాష్ కౌంటర్లు పనిచేయనున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా క్యాష్ కౌంటర్ల వద్ద టెంట్లు, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని అధికారులను కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. 8వ పోషణ్ పక్వాడా పోస్టర్ను అమరావతి మండల కేంద్రంలో ప్రారంభించారు. అమరావతి మండల కేంద్రంలో సత్యసాయి కళ్యాణ మండపంలో స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో భాగంగా ఈ పోస్టర్ను ప్రారంభించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పల్నాడు జిల్లా వైద్య శాఖ అధికారి రవి ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీకి ఉపయోగించడం వల్ల ఉపయోగాలు ఏంటనేది చెప్పకూడదు, ముందు చెప్పాలి. అది ఎస్పెషల్లీ అమరావతి నేను కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను. మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఎప్పుడు కూడా చాలా ఉపయోగకరమైనది ఉండాలి. నాగార్జున సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు నీటి సరఫరాను రేపు సాయంత్రం నిలిపివేయనున్నారు. బుగ్గవాగులో ఉన్న నీటి నిల్వ ఆధారంగా సాగునీటి సరఫరాను కొనసాగిస్తారు. 15వ తేదీ కల్లా కుడి కాలువకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో నీటి సరఫరాను కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరా కొనసాగించే అవకాశం లేదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వరి, మిరప పంటలకు చివరిగా ఒక తడికి అవకాశం ఉంది. అంతకు మించి నీటి సరఫరా జరిగే పరిస్థితులు లేవని అధికారులు తేల్చి చెబుతున్నారు. మేలో తాగునీటి అవసరాలకు డ్యాం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. పోషణ పక్వాడా పక్షోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో జేసీ ఆశోష్ శ్రీవాత్సవ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ చిన్నారులు, ముఖ్యంగా 6 సంవత్సరాలలోపు చిన్నారుల మానసిక ఆరోగ్యం మెరుగుదల థీమ్తో పక్షోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పక్షోత్సవాలు ఏప్రిల్ 9 నుండి 23వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. పక్షోత్సవాల కార్యక్రమాన్ని ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఇందులో అన్ని శాఖలను సమన్వయం చేయాలని, ప్రజాప్రతినిధులను సైతం భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని ఆయన సూచించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నగర ప్రజలందరూ జీఎంసీకి పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ మయూర్ అశోక్ కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తొలిసారిగా జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో తమ స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక మొబైల్ యాప్ల ఉపయోగించి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. నెంబర్ 5 మినిమం 14,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 21,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,300, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మొన్న 3 ముక్కలాట, నేడు మావిగన్. వైసీపీ తీరును తీవ్రంగా తప్పుపట్టిన సీఎం చంద్రబాబు. అమరావతి అజేయమని వ్యాఖ్య. రాజధాని గ్రామాల్లో పర్యటించిన మంత్రి నారాయణ. ల్యాండ్ పూలింగ్ అనుమానాలపై రైతులకు నివృత్తి. జగన్ తీరు చూస్తుంటే వైఎస్ మృతిపై అనుమానాలు. మంత్రి అచ్చెన్నాయుడి ఆరోపణలు. బ్యాంకర్లతో సమన్వయ సమావేశం నిర్వహించిన ఎస్పీ వకుల్ జిందాల్. సైబర్ నేరాల నియంత్రణకు ఐక్యంగా పనిచేయాలని సూచన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.